ఒకటే మన నడిగడ్డని ఇన్ని సంవత్సరాలుగా అటు తుంగభద్ర ఇటు కృష్ణ రెండు నదుల మధ్యలో ఉన్నది ఆంధ్రప్రదేశ్లో కాదు దేశంలో కూడా ఒక జిల్లా రెండు నదుల మధ్య ఉండేది ఎక్కడ ఉండదు నడిగడ్డ మొత్తం జిల్లా అంతా కూడా అట్లాంటిది నదుల మధ్యలో ఉండేది వ్యవసాయం లేక కరెంట్ లేక ఎన్ని కష్టాలు పడ్డామో తెలుసు కానీ మన నాయకుడు అదే నడిగడ్డ నుంచి పాదయాత్ర ప్రారంభించింది గుర్తుపెట్టుకోండి ఆనాడు నవ్వీరు అదే గద్వాల నవ్వీరు ఈయనేమొచ్చిండు ఆయనకి ఇటువంటి మస్తు మంది చూసినాం తెలంగాణ వచ్చేదా సచ్చేదా అని మాట్లాడింది కానీ తెలంగాణ తెచ్చిండు అదే నడిగడ్డను సస్యశ్యామలం చేసిండు మరి ఇవాళ ఎవరు ద్రోహం చేసిరో మీకు తెలుసు పార్టీ ఇవాళ పరిస్థితి ఎవరైనా పోయిందా నేను వస్తుంటే బయట ఒక నాయకుడు మనోడు కలిసిండు తమ్ముడు ఆంజనేయులు గౌడ్ కూడా ఉండే పక్క తీసుకుపోయి మాట్లాడాడు అన్న పోయిన వాళ్ళు మళ్ళీ వస్తారా ఎవరైనా వస్తారు తీసుకుంటారా అని అడిగింది అదే బిడ్డ పోయినాక మళ్ళీ వచ్చేయలేదు బిడ్డ ఫికర్ చేయకని చెప్పి ఆలోచన లేదు మీరు బేఫికర్గా ఉండండి 100% పార్టీ బలంగా చేయండి కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఎవరు నిర్ణయిస్తారో కట్టుబడి ఉండండి ఖచ్చితంగా హనుమంతరాయుడు గారు ఆధ్వర్యంలో ఇవాళ మీరు వచ్చిండ్రు పార్టీ నిర్ణయం చేస్తామని చెప్పాను నిరంజన్ రెడ్డి గారు కానీ మేము కానీ ఆంజనేయులు గౌడ్ గారు కానీ మేము ఎప్పుడు పిలిచినా వచ్చినాం భవిష్యత్తు కూడా వస్తాం మీరు ఏం భయపడకండి మన గురించి రైతుల గురించి ఆలోచన చేసింది ఒకటే పార్టీ అన్ని పార్టీలు ఉన్నాయి కానీ రాజకీయం గురించి పుట్టిన పార్టీలు ఉన్నాయి కానీ మన నాయకుడు రాష్ట్రం గురించి పుట్టినాడు రాష్ట్రం తెచ్చినాడు రాష్ట్రం తెచ్చి ముఖ్యమంత్రి అయినాడు అబద్ధ ప్రచారాలతో నమ్మిండ్రు మోసపోయినరు కానీ ఇలా మోసపోయిన వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మనకు తెలుసు ముఖ్యంగా మన జిల్లా 14 లక్షల మంది వలసపోయే జిల్లా మాది ఎవరు పట్టించుకోలే సస్త పట్టించుకోలే పుట్ట పట్టించుకోలే రాజకీయాలు లాస్ట్ ఎలక్షన్ వచ్చే వరకే చక్రాలు తిప్పుకుంటూ వచ్చారు అందరూ కూడా జిల్లాను సర్వనాశనం చేసింది ఇవాళ తేరుకున్నారు అందరూ ఎవరేం భయపడద్దు ఖచ్చితంగా భవిష్యత్తులో కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది పోయినాడు వాపసు వచ్చే ప్రసక్తే లేదు మనందరం కూడా ఆనాటి నుండి ఉన్నాం సచ్చే వరకు కూడా ఉంటాం అందరం ఖచ్చితంగా మనం కాపాడుకుంటాం రేపు రాబోయే ఎలక్షన్లో ఏ ఎలక్షన్ పెట్టినా మనం వస్తే కనుక వాళ్ళు ఎలక్షన్లు పెడతలేరు భయపడుతున్నారు భయపడి రకరకాలుగా డ్రామాలు ఆడుతున్నారు రకరకాలుగా డ్రామాలు ఆడిపిస్తున్నారు ఏ ఆందోళన చెందాల్సిన పని లేదు సైనికుల మన పార్టీ చాలా గట్టిగా ఉంది కేసీఆర్ గారి గురించి ప్రాణాలు అర్పించడానికి లక్షలాది మంది సిద్ధంగా ఉన్నారు ఉన్నారా లేదా ఏ పోరాటానికైనా పిలిపిస్తే సిద్ధంగా ఉన్నారా లేదా కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నారా లేదా కొత్తదిగా సిద్ధంగా ఉన్నారా లేదా సావడానికి సిద్ధంగా ఉన్నారా లేదా సంబరానికి సిద్ధంగా ఉన్నారా లేదా గద్వాల పౌరుషం నడిగడ్డ పౌరుషం ఖచ్చితంగా తొడగొట్టి సాగాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్. ధన్యవాదాలు చిన్న. ఇంకో ముఖ్య నాయకుడు పాపం పార్టీ పెట్టినప్పటి నుంచి నిరంతరం కష్టపడుతున్నాడు పార్టీ కోసం అంగడి బసవ